రావు బహదూర్ అని సోషల్ మీడియాలో తెగ హల్చల్ అవుతుంది. అసలేంటి దీని హడావుడని ఈ రోజు వెళ్ళా చూడడానికి. ఒక డైరెక్టర్ ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఒక సినిమా కోసం తన ప్రైమ్ టైం ని ఖర్చు పెడతాడని ఇది చూశాకే తెలిసింది నాకు. బాలీవుడ్ లో ఒక మాస్టర్ బ్రిలియన్స్. ఇది 100 కోట్లు కలెక్ట్ చేసింది, 1000 కోట్లు కలెక్ట్ చేసింది అని గుర్తుపెట్టుకునే సినిమా కాదు ఇది. మన పేరెంట్స్ మాయాబజార్ లాంటి సినిమా గురించి ఎలా చెప్పుకున్నారు, ఈ జెన్జీ కూడా ఫ్యూచర్ కిడ్స్ కి ఈ సినిమా గురించి అలా చెప్తారు. ఆ డ్రామా, ఆ మ్యూజిక్, రైటింగ్, ఎవ్రీ క్రాఫ్ట్ కూడా అలా చెక్కాడు డైరెక్టర్, శిల్పం చెక్కినట్టు. క్లాసిక్ అంతే, ఇంకో మాటలేదు దానికి. సత్యదేవ్ పర్ఫార్మెన్స్ అండ్ మిగతా యాక్టర్ పర్ఫార్మెన్సెస్ అయితే కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకుంటారు. అలా ఉన్నాయి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అన్ని. ఈ ఎడ్డి బుర్రలకి ఏం అర్థం అవుతుందిలే స్క్రీన్ ప్లే అని జనాల గ్రాంటెడ్ గా తీసుకున్న సినిమా కాదు ఇది. జనాల బ్రిలియన్స్ ని రెస్పెక్ట్ చేసి తీసిన సినిమా ఇది. ఇంకా రావ్ బహదూర్ క్యారెక్టర్ అయితే క్యారెక్టరైజేషన్ తో తీసిన సినిమాల్లో ఇది తోపు. నేను ఎందుకు ఇలా అంటున్నాను, స్క్రీన్ మీద మీరు సినిమా చూస్తుంటే అర్థం అవుతుంది. కొత్త రకమైన సినిమాలు కావాలని అడుగుతారు కదా ఆడియన్స్. ఇప్పుడు ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తారో లేకపోతే ఓటీటీలోకి వచ్చాక కల్ట్ క్లాసిక్ అంటారో చూడాలి. నేనైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ని పొందాను.